10 ఏళ్లలో మోదీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దశాబ్ద కాలం పైగా అధికారంలో ఉన్న ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోవడంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా విచారం వ్యక్తం చేసిందట. ఇది మన దేశ ప్రధాని పరిస్థితి. ఒక్క ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు. విలేకరులను ఎదుర్కొని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఆయన అనుకున్నప్పుడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తాడు. పెద్ద నోట్ల రద్దు వచ్చిండు, మొన్న యుద్ధం వచ్చిండు, ఇట్లా రకరకాల కోవిడ్ టైంలో వచ్చిండు. కానీ ఒక్కడే మాట్లాడతాడు. ఎదురుగా కెమెరాలు ఉంటాయి, 4-5 కెమెరాలు రికార్డ్ చేస్తారు, పబ్లిక్లకు వదులుతారు, అంతే. ఎప్పుడు ఆగస్టు 15కి స్వాతంత్ర దినోత్సవం నాడు, రిపబ్లిక్ డే జనవరి 26 నాడు ఎట్లాగైతే జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారో సేమ్ ప్రధానమంత్రి కూడా అట్లాంటి ప్రసంగాలే ఇస్తాడు. ఎక్కడ కూడా ప్రెస్ని మాత్రం అడ్రస్ చేయడు. ఇదేందో అర్థం కాదు అసలు. నాకు తెలిసి ఏ దేశ ప్రధానమంత్రి ఏ దేశానికి సంబంధించిన సుప్రీం లీడర్ కూడా మీడియాని అడ్రస్ చేయకుండా ఉండడేమో. ఓన్లీ మన దేశ ప్రధానమంత్రి మీడియాని అడ్రస్ చేయడు. మరి దీని మీద ఏంది మీ ఆన్సర్? ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా విచారం వ్యక్తం చేసిందట, ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడు మీడియాతో అని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దశాబ్ద కాలం పైగా అధికారంలో ఉన్న అంటే 12 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోవడంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా విచారం వ్యక్తం చేసింది. ఇటీవల ప్రధాని మోదీ నార్వే, నెదర్లాండ్స్ టూర్ల సందర్భంగా విదేశీ జర్నలిస్టులు, భారతీయ అధికారుల మధ్య జరిగిన తీవ్రమైన వాదోపవాదాలు మన దేశానికి అవమానకరమని ఆందోళన వ్యక్తం చేశాయి. అక్కడున్న జర్నలిస్టులు క్వశ్చన్ అడుగుతుంటే ఆయన వెళ్ళిపోయిండు. దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి మన ఇజ్జత్ తీసిరు, మాట్లాడకుండా పోయిండని. అది మన దేశానికి అవమానమే కదా. ఒకవేళ పుసుక్కున ఆ ప్లేస్లో వేరే రాహుల్ గాంధీనో ఇంకేమైనా వేరే లీడర్ ఉండుంటే ఈ పాటికి దేశం అంతా ఆగమాగం అవుతుండే. మాట్లాడలేకపోయిండు, పప్పు తుప్పు అని ఆయనగా తుక్కురే కొడుతుండే. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలా? దీనిపై ఈజీఐ ఆదివారం ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. పత్రికా సమావేశం ముగిసిన తర్వాత స్థానిక జర్నలిస్టుల నుంచి ప్రశ్నలు తీసుకోవడానికి ప్రధానమంత్రి నిరాకరించడంతో యూరోపియన్ మీడియాతో ఈ ముఖాముఖి ఘర్షణ మొదలైంది. మీడియాను ఒక విరోధిలాగా చూడడం ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రధాని మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా బహిరంగ పత్రికా సమావేశం నిర్వహించకపోవడం ఒక విచారకరమైన వాస్తవం. మీడియా చేయాల్సిన పనిని చేస్తున్నందుకు, అంటే అధికారంలో ఉన్న వారిని జవాబుదారీగా ఉంచుతున్నందుకు మీడియాను శత్రువుగా పరిగణించకుండా ప్రభుత్వం సంయమనం పాటించాలని పిలుపునిస్తోంది అని పేర్కొంది.